హాయ్! ఈరోజు 'గోదావరి' సీరియల్‌లో స్టోరీ విషయానికొస్తే జాను సూర్యకి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇలాగా "నువ్వు లాయర్ దగ్గరికి మాట్లాడు, స్టే ఆర్డర్ తీసుకురమ్మని చెప్పు" అనేసరికి సూర్య ఉండి సరే నిన్న మా అమ్మ చేసిన దానికి సారీ. మన ఫ్రెండ్‌షిప్ ఎక్కడ పోతుందో అనుకున్నాను. నువ్వు నా మీద కోప్పడతావేమో అనుకున్నా. నాతో మాట్లాడవేమో అనుకున్నాను జాను అంటే, "అదేమీ లేదులే దాని గురించి వదిలేసేయి" అని చెప్పనేసి, "ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి జాను" అంటే, "మనిద్దరం కలిసినప్పుడు చెప్తాము. నువ్వు ముందు మాత్రం ఈ పని చూడు" అని చెప్తుంది. సరే నేను లాయర్‌కి ఫోన్ చేస్తాను అని చెప్పేసి సూర్య అయితే అంటాడు. ఇక సింహాద్రి వచ్చి ఆ ప్లేస్‌కి వచ్చుంటాడు. ఆక్షన్ జరుగుతుంది కదా! ఆ ప్లేస్‌కి అయితే వచ్చుంటాడు. ఆ బ్యాంక్ వాళ్ళందరిని అతను పెట్టుకున్న వాళ్ళే అనమాట. సింహాద్రి పెట్టుకున్న వాళ్ళే. అక్కడికొచ్చేసి ఎలా అయినా సరే తక్కువ రేటుకి ఇల్లు కొట్టేయాలా ఆక్షన్‌లో అని చెప్పేసి సింహాద్రి అంటుంటే, ఇంక బ్యాంక్ వాళ్ళండి, "అదేంటండి ఇప్పుడు ఎవరైనా ఆక్షన్ అంటే వాళ్ళ పాట పాడితేనే కదా! వాళ్ళు తీసుకుంటే ఎట్టా" అంటే, "అందరూ మనవాళ్ళే ఇక్కడ, మీరు తక్కువకు పాడండి" అని చెప్పేసి సింహాద్రి వాళ్ళందరినీ సెట్ చేస్తుంటాడు. అంటే డబ్బులు ఇచ్చుంటాడనమాట వాళ్ళకి. ఇంకా మేనేజర్ కూడా వస్తున్నాడా అంటే, బ్యాంక్ ఆఫీసర్ వచ్చి బ్యాంక్ ఎంప్లాయీ వచ్చేసి, "ఆ! వస్తున్నాడు. మీరు మా చేయి తడిపారు, మేము ఆయన చేయి తడిపాము. అందరం ఒక్కటే. మనమైతే ఎట్టైనా సరే తక్కువకి వచ్చేస్తుందిలే" అని చెప్పి అతను కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అదే సమయానికి జాను వాళ్ళైతే వస్తుంటారు. "అరే! వీళ్ళెందుకు ఇక్కడికి వస్తున్నారు" అనుకోని, "మీరెందుకమ్మా ఇక్కడికి వస్తున్నారు" అని చెప్పి సింహాద్రి అడుగుతాడు. దానికి జాను ఉండి, "మీరెందుకు ఇక్కడ ఉన్నారు" అంటే, "నా ఫ్రెండ్ ఇల్లు కదా! వెళ్ళిపోతుంది కదా! దానికోసమని ఆఖరి చూపు చూసుకుందామని ఇక్కడ ఉన్నానమ్మా నేను" అని చెప్పేసరికి, "మేమైతే ఆక్షను ఆపడానికి వచ్చాము" అని చెప్పేసి మూడో అమ్మాయి ఉంది కదా! ఆ అమ్మాయి అయితే చెప్తుంది. "వీళ్ళు ఆపరమ్మా, మీరు ఏడ్చినా చేసినా గగ్గోలు పెట్టినా వీళ్ళైతే ఆక్షన్ అయితే ఆపరమ్మా" అని చెప్పి సింహాద్రి చెప్తాడు. "డబ్బులు కడితే ఆపేస్తారు కదా" అనేసి జాను చెప్పి డబ్బులు బ్యాగ్ అయితే చూపిస్తుంది. ఆయన షాక్ అవుతాడు. అంతలోపల బ్యాంక్‌లో ఉన్న ఎంప్లాయీ ఉండేసి, "ఇది ఆక్షన్‌కి రాకముందే ఈ డబ్బులు కట్టాలి గానీ ఇప్పుడైతే మాత్రము డబ్బులు కడితే ఒప్పుకోము మేము. ఏదో ఆక్షన్ పాట పాడాల్సిందే" అని చెప్పేసరికి సూర్య ఉండి, "లేదు స్టే ఆర్డర్ వస్తున్నది" అనేసరికి, "ఎక్కడ స్టే ఆర్డర్" అని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీ అడుగుతాడు. "స్టే ఆర్డర్ వస్తా ఉంది" అని చెప్పేసరికి, "ఏదో మీ చేతుల్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇంకా రావాలి కదా! వచ్చినప్పుడు చూద్దాంలే" అని చెప్పి ఆ బ్యాంక్ ఎంప్లాయీ కూడా చెప్తారు. ఇంకా జాను వచ్చి అతనికి ఫోన్ అయితే చేస్తుంది. లాయర్‌కి ఫోన్ చేస్తే, "నాకు ఇక్కడ బండి బ్రేక్ డౌన్ అయినాదమ్మా. నేనైతే రాలేకపోతున్నాను. ఇటుపక్క ఏ ఆటోలు కూడా రావడం లేదు" అని చెప్పంటారు. ఆ ఆటోలన్నీ ఆపింది ఎవరనుకున్నారా? సింహాద్రి. ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఆటోలు అసలు పోనీయకుండా ఆపేసి ఉంటారు. అంతలోపల జాను ఉండేసి, ఎట్లా అయినా చూడండి రండి అంటే, "వస్తున్నాను లాయర్, వస్తున్నానమ్మా" అని చెప్పంటాడు. ఇంకిట్ట కాదు అని చెప్పేసి జాను ఒక ఐడియా వస్తుంది. "సూర్య మనమే వెళ్ళేసి లాయర్ గారిని పికప్ చేసుకొని వద్దాము" అని చెప్పేసి తనకే ఒక ఐడియా వస్తుంది. ఈ లోపల వాళ్ళ చెల్లి గాని, వాళ్ళ బామ్మ గాని చాలా బాధపడుతుంటారు. ఇల్లు చేదాటిపోతుంది అని చెప్పి చాలా బాధపడుతుంటారు. ఆ లాస్ట్ పాప కూడా వచ్చేసి, "అక్క ఈ ఇల్లు మనకి ఇంక దొరకదా" అనేసరికి, "లేదు నేను ఎళ్ళేసి వస్తాను. లాయర్‌ని గారిని తీసుకొస్తాను నేను. మీరు ఇక్కడే ఉండండి, చూస్తూ ఉండండి" అని చెప్పేసి అయితే తనైతే వెళ్తుంది. సూర్యని తీసుకొని అయితే వెళ్తుంది. ఇంకా వెళ్ళేసి లాయర్ గారిని పికప్ చేసుకుంటుంది. కాకపోతే అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు రోడ్డు డైవర్షన్ పెడతారనమాట. అంటే వీళ్ళని ఎట్టైనా సరే ఆ టయానికి ఆపిచ్చారు కదా! ఇదంతా సింహాద్రి ప్లానే. అక్కడ రోడ్ రిపేర్ చేసినది, "అటు వెళ్ళండి" అనేసరికి వెళ్తూ ఉంటారు. వేరే దారిలోంచి వెళ్తారు. అది డెడ్ ఎండ్ అది. అటు వెళ్ళిన తర్వాత దానికి ముందరే ఒక ఆటోలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది. ఆవిడైతే చాలా నొప్పులతో చాలా అది రియలేలే. ఆమె అయితే చాలా బాధపడతా ఉంటుంది. అంతలోపల ఆ ఆటో అతను ఉంటాడు కదా! చెప్తాడనమాట. "ఆ ఆటోలో ప్రెగ్నెంట్ లేడీ ఉంది. చాలా బాధపడుతున్నది" అని చెప్తాడు. ఇక అదేమో డెడ్ ఎండ్ అయిపోయింది. వీళ్ళ కారుకి ముందు ఇంకో వ్యాన్ అయితే తీయాలనమాట. సూర్య ఉండేసి, "ఆ వ్యాన్‌ది మేము పోనిచ్చాలంటే నా బండి బ్రేక్ డౌన్ అయింది. ముందు తీస్తానుండు, మెకానిక్ తీసుకొస్తాను" అని చెప్పి తనైతే వెళ్తాడు. ఇటు కాదు అని చెప్పేసి ఎట్లైనా సరే తను తీసుకొని పోవాలి కదా! ఇంకేం చేయాలా అని చూస్తున్నప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీ జానుతో మాట్లాడుతుంది. "చెల్లి నాకిది ఫస్ట్ డెలివరీ, నువ్వు ఇక్కడే ఉండు, నాకు తోడుగా ఉండు" అని చెప్పనేసరికి, ఇంకేం చేస్తాము, ఉండాలి కదా! లేడీ కదా! సరే ఉంటానని చెప్పి తోడైతే ఉంటుంది. ఇంకా అతనున్నాడు కదా! సూర్యతో చెప్తుంది, "ఎలా అయినా సరే నువ్వు వెళ్ళు, నీ మీద నమ్మకం ఉంది. లాయర్ గారిని తీసుకొని వెళ్ళేసి అది ఆపేసేపో" అని చెప్పంటుంది. "సరే జాను" అని చెప్పేసి అతనితో అయితే బయలుదేరుతుంటాడు. ఇక్కడేమో ఆక్షన్ అయితే జరుగుతా ఉంటుంది. వేలం పాట. 25 లక్షల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది పాడుతా ఉంటారు. జబర్దస్త్‌లో దొరబాబు ఉంటాడు కదా! ఆయనొస్తాడనమాట. ఆయనొచ్చేసి అలా సాగుతున్నప్పుడు 55 లక్షలు అని చెప్పి ఆయనొస్తాడు. నిన్న సీరియల్ ఎండింగ్‌లో చూపిచ్చారు కదా! నేను ఎవరో అనుకున్నా. ఇతనొచ్చేసి జబర్దస్త్‌లో ఉంటాడు కదా! దొరబాబు ఆయన.
ఆయన వచ్చి 55 లక్షల దగ్గర నుంచి పాట పాడుతూనే ఉంటాడు, పాట పాడుతూనే ఉంటాడు. ఆయన వచ్చేసి ఇంకా అమ్మాయి ఉంది కదా నందు దగ్గరకు వచ్చేసి, నన్ను పంపించింది మీ అక్కే నన్ను పంపించింది అని చెప్తే, ఓ మా అక్క అంటుంది. అవును తనే పంపించింది, పాట ఆగేంత వరకు పాడుతానే ఉంది తను వచ్చేవాళ్ళ దాకా వచ్చేదాకా అని చెప్పి పాడుతూనే ఉంటాడు. అది ఇంచుమించు రేపటి ఎపిసోడ్ లో 1,00,00,000 దాకా పాడుతూనే ఉంటాడు అనమాట. రేపటి ఎపిసోడ్ లో కూడా అలా పాడుతున్నసరికి ఓహో అవునా అని చెప్పి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే బయలుదేరి ఉంటారు. ఇంకా జాను వచ్చేసి ఆమెకి నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. సూర్య అంబులెన్స్ కి కాల్ చేసి వెళ్తాడు కానీ అంబులెన్స్ కూడా వచ్చే ప్రయత్నంలో లేదు. అంతే జాను ఇంకా 4 సైడ్లు క్లాత్ కడుతుంది అనమాట. క్లాత్ కడితే ఆవిడ అయ్యో నా వల్ల కావట్లేదని బాధపడుతుంటే, బాధపడద్దు లేడీస్ కదా అని బాధపడితే మనం ఏమీ సాధించలేము, నువ్వు బాధపడద్దు ఫీల్ అవ్వద్దని చెప్పి జాను ఆమెకి మోటివేట్ చేస్తుంటుంది. మేబీ ఆమె రేపు తనకి డెలివరీ చేస్తుందని అనుకుంటున్నాను నేను. ఆమెకైతే చేస్తూ ఉంటుంది అనమాట. క్లాత్ అంతా కట్టి ఆమెకైతే మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో యాక్షన్ ఏమో జరుగుతూనే ఉంటుంది. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే, ఆయన కోర్టు దాకా పాడేస్తాడు. వచ్చేసరికి వాళ్ళ అమ్మ అయితే అమ్మో కోర్టు దాకా పాడితే అది వేలం పాట ఆపేసిన తర్వాత ₹1,00,00,000 కట్టమంటే ఏం చేయాలా అని చెప్పేసి తనైతే బాధపడతా ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టే ఉంది. ఒక సినిమా లెవెల్లో ఉంది, బాగుంది ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.